హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో మినప సున్నుండలని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే ఉందండి. చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండలు టేస్టే కాదండి, మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎదిగే పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తినడమే కాదండి, వాళ్ళకి ఎముకలకి బలాన్ని, శక్తిని ఇచ్చే ఈ మినప సున్నుండలు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మన ఇంట్లో ఉంటే ఇంకా గుమాయించేస్తాయి. వాసన మరి పక్క ఇంటి వరకు వెళ్ళిపోతుంది. అంత టేస్టీగా ఉంటాయండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండలని 5 మినిట్స్‌లో ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూసేయండి. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇలా మీరు పూర్తి వీడియో చూడడం వల్ల నేను దీంట్లో ఏమేమి కలిపాను, ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది మన పూర్తి వీడియో మన ఛానల్లో ఉందండి. చూడని వారు ఒకసారి చూసి ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. అలాగే ఇవి చూడండి, ఇలా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత టేస్టీగా ఉంటుందండి. మరి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పిల్లలకి పెద్దలకి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మినప సున్నుండలని మీరే విధంగా తయారు చేస్తారో అనేది కూడా మీ ఫీడ్బ్యాక్‌ని అందించండి. అలాగే ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇలాగ ఒక కప్పు మినప సున్నుండల పిండిని ముందుగానే పట్టించి ఒక్కసారి మనము స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు ఎంత కావాలో అంత తీసుకోవచ్చండి. ఇది వచ్చేసి చక్కెర పొడి అనమాట. ఇది వచ్చేసి నెయ్యి. ఇది గడ్డ కట్టి ఉన్న నెయ్యి అండి, ఫ్రిడ్జ్లో పెట్టాము. ఇప్పుడైతే దీన్ని కరిగించుకోవాలి నెయ్యిని. ఇప్పుడైతే నేను చక్కెర వేసుకుంటున్నాను చూడండి. చక్కెర మిక్సీ పట్టి పొడి చేసుకోవాలండి. ఇలాగ మెత్తని పొడి కింద చేసుకుంటే మనకి ఇలాగా కలుపుకోవచ్చు. ఇది వచ్చేసి మినుములు, అలాగే కొద్దిగా బియ్యము, మినపగుళ్ళు ఉంటాయి కదండి, అవి వేపించి మనము మర పట్టించుకున్నాం అనుకోండి. మర అంటే మిల్లి పట్టించుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి ఏమన్నా తినడానికి కావాలి అని అడిగినప్పుడు ఇలా చేసి పెట్టచ్చండి. ఇవి రోజు ఒకటి పెడితే పిల్లలకి చాలా మంచిదండి. ఇప్పుడు పంచదారని ఇలాగా అంతా కలిసేటట్టు, పిండి అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మనము నెయ్యిని వేడి చేసుకుందామండి. స్టవ్ పై పెట్టి నెయ్యిని ఇలా కరిగించుకోవాలి. ఇలాగ కరిగించుకున్నాక వేడిగా పొగలు వచ్చేటప్పుడు వేడిదే ఇందులోకి వేసేసుకోవాలండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత సున్నుండలు బాగుంటాయి. ఇంకా పూర్వకాలంలో అయితే నెయ్యి ఇంకా నేతి సున్నుండలు తింటుంటేనే నెయ్యి కారే వంట. మరి ఇప్పుడైతే మనం అంత నెయ్యి తినలేము, అరాయించుకోలేము. కానీ మనకి ఎంత కావాలో అంత వేసుకుని మీరు తినేదాన్ని బట్టి దీనికి కొలత అనేది ఏమీ లేదండి. నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చు. ఇంకా తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి, ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను కప్పున్నర పైనే నెయ్యి వేస్తున్నానండి. చూడండి, దీనికి నెయ్యి ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేతి సున్నుండలు అంటారు. ఈ నెయ్యి అలాగే పూర్వకాలంలో అయితే ఇంట్లో తయారు చేసేవాళ్ళు కదండి. ఇంక ఇప్పుడైతే ఇంకా బయట నుంచి కొని తెచ్చుకోవడమే. ఇంకా అప్పుడైతే పూర్వకాలంలో ప్రతి ఇంటికి బర్రెలు, గేదెలు, ఆవులు ఉండేవి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేసుకుంటారు. ఇప్పుడు అంతా కూడా మనకి కల్తీ అయిపోయింది. బయట మంచి నెయ్యి చూసి తెచ్చుకోండి. తెచ్చుకున్నప్పుడు ఇలాగా తయారు చేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్న నెయ్యిని తెచ్చుకుంటే మన స్వీట్లలో కానీ ఇలాగ సున్నుండల్లో కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వేడి నెయ్యి వేసి ఇలాగ కాలుతుంది కాబట్టి స్పూన్ తోటి దేనితోటైనా మనకి ఇలాగ బాగా కలిసేటట్టు మెదుపుకోవాలి. అంతా బాగా కలిసిన తర్వాత ఇలాగ వేడి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలాగైతే చుట్టేసుకోవాలి. చూడండి, నెయ్యి ఎక్కువ అయిపోయింది కదా. నెయ్యి చూడండి ఎంత నెయ్యి, ఇట్లా మనం నెయ్యి ఎక్కువైతే ఇలా కాస్త ఇలాగా పాకినట్టు అనిపిస్తుంది మనము ప్లేట్లో పెట్టినప్పుడు. ఇంకా మనకు వేడి చల్లారింది అనుకోండి, మనకి మంచిగా గట్టిగా మామూలుగా అయిపోతుంది అనమాట. సాఫ్ట్గానే, మరి గట్టిగా అవ్వదు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. ఇలా చేస్తేనే చూసారు కదా. ఇక్కడ చాలా ఈజీ అండి. 5 మినిట్స్లో అంటే 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. ఇది చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. వీటిని చూస్తుంటేనే ఎప్పుడప్పుడు తినేయాలనే మంచి సువాసనతో ఉంటాయి. మనం ఇక్కడ చేస్తూ ఉంటే పక్కింట్లో కూడా వాసన అనేది వస్తుంది. అంతా బాగుంటుందండి. మన ఇంట్లోనే ఇది పిండి కూడా మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మిల్లి పట్టించుకోవచ్చు, లేదంటే మిక్సీ పట్టుకోవచ్చు. ఎక్కువ అయితే మిల్లు పట్టించుకోండి. ఇలా చేసుకుని ఒక డబ్బాలో వేసుకున్నారనుకోండి, పిల్లలకు రోజు ఒకటి అందించండి. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ మరి లేడీస్ కానీ మనకి హెల్త్కి చాలా మంచిదండి. ఎదిగే పిల్లలకు ముఖ్యంగా పెట్టండి. ఈ మినుములు వల్ల
మనకి మినువులు పెట్టడం వల్ల పిల్లలకి మంచి బలం వస్తది. ఇంకా చూడండి ఇలా నాకైతే ఇన్ని సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి. చూసారా? చాలా ఈజీగా 5 మినిట్స్ అంటే 5 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. చూడండి గుమగుమలాడే సువాసనతో, మంచి టేస్ట్‌తో, సాఫ్ట్‌గా ఇలా ముట్టుకుంటే చాలు ఇలాగా ఇడిపోయేటంత సాఫ్ట్‌గా ఉండే మినప సున్నుండలు రెడీ అయిపోయినాయి. చూసారా? చేయడం కూడా చాలా ఈజీగా మీకు చూపించాను కదా! మరి బాగా గట్టిగా ఒత్తుకోవాల్సిన అవసరం లేదండి. మరి మరొక వీడియోలో మీకు బెల్లంతో చేసినవి కూడా చూపిస్తాను. ఇదొచ్చేసి పంచదార అన్నమాట. ఇది వచ్చేసి బెల్లము చేసుకోవచ్చు, పంచదారతోటి కూడా తయారు చేసుకోవచ్చండి ఈ సున్నుండల్ని. చాలా ఈజీగా పిండి ఒకటేనండి. మనం బెల్లం గాని, పంచదార గాని వేరువేరుగా కలుపుకొని చేసుకోవచ్చనమాట. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా! ఇలా చేసి మీ పిల్లలకి, పెద్దలకి అందించండి. చాలా ఇష్టంగా తింటారు. అలాగే చేయడం కూడా చాలా ఈజీ. ఒక్కసారి బియ్యాన్ని అలాగే కొద్దిగా బియ్యాన్ని, మినపగుళ్ళని ఏపించి చల్లారిన తర్వాత మిక్సీ గాని లేదా మిల్లి గాని పట్టించారంటే మనకి తీసుకొచ్చిన తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 మినిట్స్‌లో ఇలా రెడీ చేసుకోవచ్చు. మనం వీడియోలో చూపించిన విధంగా. అంతేనండి. ఎంతో ఈజీగా తయారు చేసుకునే మినప సున్నుండలు మరి మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నానండి నేను చేసే విధానం. మరి మీరైతే ఏ విధంగా తయారు చేస్తారనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని అందించండి. మీరు ఫీడ్‌బ్యాక్‌ని అందించడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ వస్తా.